రాజకీయం ముగిసింది. తెర వెనుక అసలు కథ మొదలైంది. ఓవైపు వ్యూహాలకు పదును పెడుతూనే మరోవైపు పంపకాల జాతరను కూడా షురూ చేశారు నేతలు. లెక్క ఎక్కువైనా పర్వాలేదు, తగ్గొద్దంటూ డబ్బులను పనిచేస్తున్నారు. దీంతో అధికారులకు భారీగా నోట్ల కట్టలు పట్టుబడుతున్నాయి. పోలింగ్ లోనే కాదు, పంపకాల పద్ధతుల్లో తెలుగు రాష్ట్రాలు ఒకదానికొకటి పోటీ పడుతున్నాయి. ప్రచార పర్వం ముగిసింది. ప్రలోభాల పర్వం మరింత ముమ్మరమైంది. పోలింగ్ కు ఇంకా కొన్ని గంటలు మాత్రమే సమయం ఉండడంతో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు డబ్బులు, మద్యాన్ని ఎరవేస్తున్నారు నేతలు. విజయనగరంలో నగదు పంపిణీదే కీలక పాత్ర కావడంతో ఎక్కడా కొరత లేకుండా చూసుకుంటున్నారు అభ్యర్థులు. మరోవైపు కొంతమంది అభ్యర్థులు రిస్క్ లేకుండా ఆన్లైన్ ట్రాన్సాక్షన్లు నడిపేస్తున్నారు. ఎలక్షన్ కమిషన్ డేగ కళ్లతో పహారా కాస్తున్నా సరే పంపిణీ మాత్రం జరుగుతూనే ఉంది. ధన, వస్తు రూపంలో ప్రలోభాలు కొనసాగుతున్నాయి. ఆ హడావిడిలో నోట్ల కట్టలు పట్టుబడుతున్నాయి. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఏపీ వ్యాప్తంగా 269 కోట్లకు పైగా నగదు, మద్యం, ఆభరణాలను సీజ్ చేసినట్లు తెలిపారు సీఈఓ ముఖేష్ కుమార్ మీనా. 269 crores వరకు 269.28 crores we have seized till now. దాంట్లో 71 crore is cash. నిన్న మొన్న కొన్ని గరికపాడు చెక్ పోస్ట్లో 8 crores సీజ్ చేశారు. తర్వాత నిన్న కాకినాడలో నేషనల్ హైవేలో 7 crores సీజ్ చేయడం జరిగింది. సో దే ఆర్ బిగ్ క్యాష్ క్యాచెస్ వీఆర్ డూయింగ్ ఇట్ నౌ. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ లిక్కర్ ఆల్సో 35 crore వర్త్ లిక్కర్, 137 crores మెటల్స్, సో టోటల్ 269 crores సీజ్ అయింది. ఇటు తెలంగాణలో కూడా లోక్సభ ఎన్నికల్లో తగ్గేదే లేదంటూ ప్రలోభాల పర్వం కొనసాగింది. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి 320 కోట్ల రూపాయలకు పైగా నగలు, నగదు, మద్యం సీజ్ చేసినట్లు తెలిపారు సీఈఓ వికాస్ రాజ్. ఈ మేరకు 8,000కు పైగా ఎఫ్ఐఆర్లు నమోదు చేసినట్లు చెప్పారు. నగదు ప్రవాహం మరింత అధికమయ్యే అవకాశం ఉండడంతో నిఘాను మరింత కట్టుదిట్టం చేసింది ఎన్నికల సంఘం. మరోవైపు నగదు పంపిణీపై సమాచారం తెలిస్తే తమకు తెలపాలని కోరుతున్నారు అధికారులు.